దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ యొక్క వీడియో థంబ్నెయిల్ చూసినప్పుడు మరి నేను ఏం మాట్లాడుతున్నానో కొంచెం అర్థమై ఉంటుంది. అదేమిటంటే ఈ దినాన ఎక్కడ చూసినప్పటికీ, ఈ రోజుల్లో ఎక్కడ చూసినప్పటికీ, అనగా ముఖ్యంగా సోషల్ మీడియాలో మనం చూసినప్పుడు రకరకాల వార్తలు మనం చూస్తుంటాం. అయితే వాటిల్లో ఆరోగ్యం సంబంధించిన కానివ్వండి, ఎడ్యుకేషన్ సంబంధించినవి కానివ్వండి, అదేవిధంగా మంచి హెల్త్కి సంబంధించినవి, ఇలా రకరకాలుగా వారి వారి యొక్క ఆలోచన మేరకు మరి కొన్ని మంచిగా మరి ఉండేవి, మరికొన్ని వివిధ రకాలుగా ఉండేవి మనం చూస్తున్నాం. అయితే ఈ సోషల్ మీడియాలో మంచి గురించి, మనిషి యొక్క మంచి క్షేమాన్ని గురించి చేసిన వీడియోస్ కొన్ని ఉంటే, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ కోసం కానివ్వండి, వేరే విధమైనటువంటి వీడియోలు ఉండటం కూడా మనం గమనిస్తుంటాం. ఓవరాల్గా మరి వీడియోన్నిట్లో చూసినప్పుడు సహజంగా మరి మంచి కన్నా కానీ వేరే చెడు రీతిలో వెళ్ళేటువంటి వీడియోస్ ఎక్కువగా వ్యూవర్స్ ఎక్కువగా ఉండటం కానీ మనం గమనిస్తుంటాం. సో వీరెవరిని ఏదో విధంగా తప్పుపట్టే విధానం కాదు, కానీ ఎవరెవరు ఏ విధంగా తీసుకుంటారో వారి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఓవరాల్గా మనము మరి మానవత్వం కలిగి ఒక మంచి నైతిక విలువ కలిగినటువంటి ఒక మనుషుడు మరి ఏదైనా సరే ఒక విషయాన్ని సోషల్ మీడియాలో తీసుకుని వచ్చి చెప్పడానికి ఇష్టపడ్డప్పుడు, మనము నిజంగా నైతిక విలువ కలిగినటువంటి మానవుడు తప్పకుండా మంచిని ప్రకటిస్తేనే అందరికీ క్షేమం అనేది మనము తెలుసుకోవాలి. ఒక వ్యక్తికి మంచిని ప్రకటిస్తేనే, మంచిని తెలియచేస్తేనే, నీకు తెలిసినటువంటి మంచిని తెలియచేస్తేనే అది నలుగురికి తెలిసి సమాజం అంతా కూడా మంచి విధంగా నడవడానికి అవకాశం ఉంటుంది. సో బట్ ఏదేమైనప్పటికీ ఈ యొక్క మరి మన దేశంలో, మన ప్రజాస్వామ్య దేశంలో ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు నడుస్తున్నారు. క్వశ్చన్ చేయడానికి వీళ్ళని విధంగా కూడా చాలామంది కొన్ని విధాలుగా మరి మనం చూస్తుంటాం. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు ఒక మానవుణ్ణి నైతిక విలువలతో, మానవత్వంతో, ఒక మంచి విధానంతో సృష్టించినాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఇతరులకు మేలుకరంగా ఉండే విధంగానే ఈ యొక్క సోషల్ మీడియాలో మరి చేసే పోస్ట్ కానివ్వండి, మాట్లాడే మాటలు కానివ్వండి పెడితే బాగుండేది నా యొక్క ఉద్దేశం. సో ఈ విధంగా ఒక వ్యక్తి మంచి విధానంలోకి పోవాలంటే ఎక్కువగా ఆధ్యాత్మిక పాత్ర ఎక్కువగా ఉంటుందని మరి మనందరికీ తెలిసిన విషయమే. ఆధ్యాత్మిక గ్రంథాలు మరి అవి మంచి నైతికతలను కానివ్వండి, ఒక ఆధ్యాత్మిక స్థితిని, ఒక వ్యక్తి ఏ విధంగా తాను మంచిగా మలుచుకొని దేవుని యొక్క భయముతో మంచిగా ఉంటాడో మనము ఆధ్యాత్మిక గ్రంథాలు అనేవి నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ దినాల్లో మరి ఈ ఆధ్యాత్మిక గ్రంథాల విషయాలు కానివ్వండి, ఆధ్యాత్మిక విషయాల విషయంలో మనము గమనిస్తే చాలామంది వివిధ మతాల వారు కూడా కొన్ని ఛానల్స్, వాళ్ళ సొంత ఛానల్స్ ఓపెన్ చేసి వారికి ఎయిమ్ కానీ, వారి యొక్క ఉద్దేశము మొదటిగా ఏమై ఉంటుందో తెలియదు, కానీ రాను వారి ఛానల్లో వచ్చేటువంటి యొక్క విషయాలను చూడటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే విధంగా, అనగా చూడడానికి అనగా వినటానికి, వారు చేసేటువంటి వీడియోలో ఉండేటువంటి కంటెంట్ చాలా ఇబ్బందికరంగాను అది చాలా వేస్ట్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా మార్చబడి ఒక ఆధ్యాత్మికంగా దైవభక్తితో, దైవ చింతనతో ఒక మంచి విధానంలో ముందు కొనసాగాలంటే ఆ వ్యక్తిని మరి ఒక మంచి విధానంలో తీర్చిదిద్దేటువంటి ఒక విధానము అది దైవిక గ్రంథాలనే ఉంటాయని మనకు తెలుసు. అయితే దైవిక గ్రంథంలో నుంచి ఈ దినాల్లో అది ఎవరి గ్రంథమన్నా కానివ్వండి, నేను ఈ సమయంలో వారు వినేటువంటి భేదం ఏమి లేకుండా ఓవరాల్గా మాట్లాడుతున్నటువంటి మాట, ఒక వ్యక్తిని ఒక మంచి క్షేమకరమైన వికాసంలోనికి, లేకపోతే మంచి విద్యా వికాసంలోనికి, ఒక మంచి మనస్సు కలిగినటువంటి విధానంలోనికి తీసుకెళ్లే విధంగా మాట్లాడితే బాగుంటుంది. మా గ్రంథం మంచిది చెప్తుందంటే మా గ్రంథం మంచి చెప్తుందని మరి చెప్పుకుంటూ
ఏమి మంచి చెబుతుందని ప్రకటించడానికి బదులు ఒకరినొకరు మీది మంచిదా మీది మంచిదా అని, మీది అలా ఉంది మాది అలా ఉందని చెప్పని ఇష్టానుసారంగా పోస్టులు పెట్టుకుంటూ తమ్నైల్ చేసుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ విమర్శించుకుంటూ అది చివరికి వ్యక్తిగత విమర్శ దాకా వెళ్ళిపోయి దేవుడిని సైతం కించపరిచే విధంగా వెళ్ళిపోతుంది. వాస్తవానికి దేవుడు ఒక్కడేనని చెప్పి అందరూ నమ్ముతారు, సర్వ మనవాళ్ళే నమ్ముతుంది. ఆ విషయాన్ని కొంచెం అలా ఉంచితే మనము ఏ ఉద్దేశంతో మన ఛానల్స్ స్టార్ట్ చేశామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతున్నామా ఈనాడు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మంచి చేద్దామనే మరి యూట్యూబ్లో లేకపోతే ఛానల్స్ స్టార్ట్ చేసుకుని ఉంటారు. కాబట్టి ఈ చెడు అనేది ఎప్పటికీ ఉన్నది, దాన్ని మాట్లాడుకుంటూ పోతే ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు. చెడుని ఎక్కువగా నువ్వు అది నేను ఇదని చెప్పుకునే కొలది అది పెరుగుతుందే కానీ తరగదు. అది తగ్గాలంటే మొదటిగా మనం మంచి గురించి మాట్లాడటం, మంచి చేయడం ప్రారంభించాలి. ఎంత ఎక్కువగా మంచి అనేది మనం చేస్తుంటామో, ఎంత ఎక్కువగా మంచి అనేది మాట్లాడుతుంటామో అంత తక్కువ చెడైపోతుంది. అంత మరి చెడు అనేది తేలికైపోయి ఒకానొక టయానికి అది మరి మరుగవటానికి అవకాశం ఉంది. కాబట్టి నీవు మంచి, నీది మంచి నాది మంచి అని, నీది చెడు నాది చెడు అని చెప్పి ఎంచుకుంటూ పోతూ ఉంటే మానవులుగా ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో లోపాలు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క చెడును లోపాలను ఎత్తి చూపించుకోవడం కాదు కావాల్సింది, ఉన్నటువంటి యొక్క తప్పులు కానీ చెడుకు కానీ పోవటానికి దానికి పరిష్కారం ఏమిటో ఆలోచించాలి ఎవరైనప్పటికీ. సో మీకు అందరికీ తెలిసినట్లుగానే యాజ్ ఎ క్రిస్టియన్ నేను కూడా మరి నాకు కూడా కొంచెం చాలా ఇబ్బందికరంగా ఏమిటి వేస్ట్, ఏంది చెత్తంతా అనేటువంటి ఆలోచనలోకి నేను వెళ్ళిపోతూ వచ్చాను. ఎందుకంటే కొంతమంది ఎంత ఎక్కువ మంది కాదు, కొంతమంది మా యొక్క క్రైస్తవ సహోదరులు కూడా వారి ఛానల్లో వ్యర్థమైనవి అనవసరమైనటువంటి యొక్క మరి కంటెంట్ను మాట్లాడుతుంటారు, విషయాలు మాట్లాడుతుంటారు. వ్యక్తిగత దూషణలతో కూడినవి. అదేవిధంగా వేరే వ్యక్తుల క్యారెక్టర్ను అసాసినేట్ చేసేవి. ఈ విధంగా చాలా ఇబ్బందికరమైనటువంటి యొక్క వీడియోస్ ఈ మధ్య కనపడుతున్నాయి. సో అది వాటన్నిటిని కూడా చూస్తుంటే అసలు క్రైస్తవ్యం నేర్పుతుంది ఇదేనా, బైబిల్ నేర్పుతుంది ఇదేనా అని ఆలోచించాల్సి వస్తుంది. సో ఈ విధంగా క్రైస్తవ ఛానల్ చూసినప్పుడు కొంచెం ఇబ్బందికరంగాను కొంచెం బాధాకరంగాను ఉంటూ వచ్చింది. ఎందుకంటే బైబిల్ నేర్పుతున్న విషయం వేరు, టోటల్గా వేరు. దానికి వేరుగా ఈ క్రైస్తవ ఛానల్స్ నడుస్తున్నప్పుడు అన్నీ కాదు సుమా, కొన్ని అంటున్నాను, కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది. సో కాబట్టి దయచేసి ముఖ్యంగా క్రైస్తవ ఛానల్స్ అనేవారు దేవుడు ఏం నేర్పిస్తున్నాడు, క్రైస్తవ గ్రంథాల్లో ఏముంది అసలు, దానిని కొంచెం మనసును పెట్టాలని ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ దినాల్లో బైబిల్ ఉన్నటువంటి ఒక మాట, శత్రువులను సైతం ప్రేమించండి, ఎవరిని దూషించకండి, దూషణకు ప్రతిగా వాళ్ళని ప్రేమించండి అని చెప్తుంటే దూషణకు మరి ఎక్కువగా ప్రతి దూషణ జరుగుతూ ఉంటుంది, విమర్శనకు ప్రతి ఎక్కువ విమర్శన జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒకరి మీద ఒకరి దూషణతో మేము మంచివారం అని చెప్పుకుంటూ వారి యొక్క మరి ఛానల్స్లో మేము మంచివారం అని చెప్పుకుంటూ మరి యొక్క ఛానల్లో ఎపిసోడ్ వెంబటి ఎపిసోడ్స్ చేసుకుంటూ పోతున్నారు. ఏమిటిది? యేసు ప్రభు చెప్పింది ఇదేనా? యేసు ప్రభు నేర్పించింది క్రైస్తవ్యానికి ఇదేనా? ఇది ఏమాత్రం కాదండి. దయచేసి కొన్ని క్రైస్తవ ఛానల్స్ మాత్రమే చూసి, వేరేవి కూడా చూశాను, వేరే వాళ్ళు వీటి గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు. కేవలం క్రైస్తవ్య ఛానల్స్ గురించే మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే క్రైస్తవుని పనివారు ఛానల్స్ పెడితే కేవలం యేసు ప్రభు చెప్పినవి మాత్రమే, బైబిల్ చెప్పినవి మాత్రమే మాట్లాడండి. నీవు అలా ఉన్నావు, నేను ఇలా ఉన్నా, నువ్వు అట్లా చేసావు, నేను ఇట్లా చేస్తున్నాను, ఇవన్నీ కూడా క్రైస్తవ్యానికి తగనిది. ఒక వ్యక్తి ఏదైనా సరే పొరపాటు చేసామని చెప్పి నీకు తెలిసినప్పుడు వారితో మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది, వారిని కరెక్ట్ చేసే విధానం వేరుగా ఉంటుంది, వారిని సరిచేసే విధానం వేరుగా ఉంటుంది. వారిని ఏ విధంగా అలాంటి పొరపాటు నుంచి బయట తీసుకురావాలో అనే విధానం కూడా వేరుగా ఉంటుంది. అవన్నీ వదిలిపెట్టేసేసి బైబిల్ యొక్క అనుసరించి నడవకుండా, యేసు ప్రభు చెప్పిన పద్ధతిలో నడవకుండా మీ ఇష్టానుసారముగా
ఓకే, విమర్శలు చేసుకుంటూ ఆ విమర్శలు కూడా చాలా పీక్స్కి వెళ్ళిపోయి దేవుని యొక్క నామం అవమానపడే విధంగా ప్రవర్తించడం అనేది అది ఏ విధంగానూ తగదు. మీ యొక్క వాదనల ద్వారా, మీ యొక్క ఛానల్ ద్వారా యేసు ప్రభు నామం అవమానపరచబడుతుందని చెప్పి ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. ఓకే, మీకు ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఈ యొక్క వీడియో యొక్క మాటలు మీరు ఎవరైనా సరే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్లయితే నేను ఆల్రెడీ నా యొక్క తమిళ మీద నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, మీరు మాట్లాడవచ్చు. తప్పకుండా నేను క్లియర్గా మీతో మాట్లాడతాను. సో యేసు ప్రభువుని నడిపిన విధానం ఇది కాదు, మనం ప్రవర్తించిన విధానం ఇది కాదు. కేవలం ప్రేమ అండి. నీ లాజిక్స్, నీ క్వశ్చన్స్, నీ సత్యం ఎవరికి కావాలి? నీ మంచితనం ఎవరికి కావాలి? ఏముంది మంచితనం? ఎంత మంచోడు నువ్వు? యేసు నువ్వు అంత మంచోడు అయితే నువ్వు చేసిన విధానం ఏంటి? మాట్లాడాల్సిన విధానం ఏంటి? ప్రవర్తించాల్సిన విధానం ఏంటి? యేసు ప్రభు నీకు ఏం చెప్పాడు అసలుకి? సో కాబట్టి దయచేసి మీ లాజిక్లతో, మీ మంచితనాలతో, మీ యొక్క మంచి లాజిక్ ఆలోచనలతో యేసు ప్రభు యొక్క నామను అవమానపరచకండి. నీ తోటి సహోదరుడు ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని కరెక్ట్ చేసిన విధానం వేరుగా ఉంది. యేసు ప్రభు బైబిల్ ఏం చెప్పబడుతుందో దాని విధానం వేరుగా ఉంది. అంతేగాని ఈ విధంగా సోషల్ మీడియాలో ఎక్కి బైబిల్ని, యేసు ప్రభుని కించపరుస్తారా? కొంచెమన్నా బుద్ధి ఉందా? దయచేసి ఇప్పటికన్నా మానుకోండి. ఇది కరెక్ట్ కాదు. ఓకే, సో దయచేసి ఎక్కడైనా సరే క్రైస్తవులు అనబడినటువంటి మనం ఈ యొక్క లోకానికి వెలుగుగా ఉండాలి. యేసు ప్రభు చెప్పినట్లుగా వెలుగుగా ఉండాలి, మార్గం చూపించేవారిగా, మంచితనం విషయంలో, ప్రేమించే విషయంలో, ఓకే, నైతిక విలువల విషయం, నైతిక వాల్యూస్ చూపించే, నైతిక విలువలు చూపించే విషయంలో, ఎథికల్ వాల్యూస్ చూపించే విషయంలో, ఆలోచించే విషయంలో, ఓకే, నడిచే ప్రవర్తన విషయంలో మనం మార్గం చూపించే వారిగా ఉండాలి, ఇతరులకు వెలుగుగా ఉండాలి. అంతేగాని ఇతరులు మనల్ని విమర్శించే విధంగా, ఓకే, మనల్ని చీప్గా చూసే విధంగా మన ప్రవర్తన మాటలు ఉండకూడదు. సో కొన్ని ఛానల్స్ ఉన్నాయి. దయచేసి వారికి ఒకవేళ ఈ యొక్క వీడియో చేరినట్లయితే దయచేసి ఈ పనికిమాలిన విమర్శలు మానండి. ఓకే, సో దయచేసి మీ సహోదరుడు ఏదైనా పొరపాటు చేయడం చెప్పి నీకు అనిపిస్తే దాన్ని సరిదిద్ది ఆ వ్యక్తులతో మాట్లాడి ప్రేమతో సరైన మార్గంలో నడిపించేటువంటి విధానం ఒకటి ఉన్నది. బైబిల్ నేర్పిస్తుంది. ఒకవేళ నీకు తెలియకపోతే బైబిల్ చదువుకో, దేవుడిని అడుగు, దేవుడికి జ్ఞానం ఇస్తాడు. అంతేగాని నీ ఇష్టానుసారంగా, నీ సొంత ఆలోచనతో, సొంత తలంపులతో, నీ యొక్క సొంత అహంకారంతో నీకేదో తెలుసు అని చెప్పని, వ్యూవర్స్ బాగా ఎక్కువ వస్తున్నారని చెప్పని ఇష్టానుసారంగా నీ తోటి సహోదరులను విమర్శించి, తోటి సేవకులను విమర్శించి ఇష్టానుసారంగా మాట్లాడితే రేపు దేవుని యొక్క సింహాసనం ముందు గద్దెంపు గురికాల్సి వస్తుంది. ఓకే, ప్రేమ లేనివాడు వ్యర్థుడని ఉంది, ప్రేమ దోషమైన కప్పులని ఉంది. ఓకే, ప్రేమ ఏ విధంగా ఎలాంటి యొక్క యాటిట్యూడ్ని కలిగి ఉంటుందో ఆల్రెడీ బైబిల్ ఉన్న సంగతి కూడా మీకు తెలిస్తే చూడండి. తెలియకపోతే చదవండి. కొన్ని లక్షల మొదటి పత్రిక 13వ అధ్యాయం మొత్తం కూడా చదవండి. అలాంటి ఒక యాటిట్యూడ్ నీలో ఉంటే వదిలిపెట్టండి. అలా కాకపోతే నువ్వు వ్యర్థుడిగా మారిపోయి దేవుని యొక్క వద్దకు రావడానికి కూడా నీకు అర్హత లేకుండా పోతావు. కాబట్టి దయచేసి ఈ యొక్క చిన్న వీడియో మాట్లాడుతున్నాను. క్రైస్తవ ఛానల్స్ వారు, క్రైస్తవులను అనబడిన వారు జాగ్రత్తగా మాట్లాడటం, జాగ్రత్తగా మీ యొక్క సందేశాలు ఇవ్వటం నేర్చుకోండి. ఎవరన్నా కానివ్వండి, విమర్శించేవారే కానివ్వండి, మరే కానీ, అదేవిధంగా ఆరాధన నడిపించేవారే కానివ్వండి, ఓకే, మీటింగ్స్ పెట్టే విషయంలో కానివ్వండి, మీటింగ్స్లో మాట్లాడే విషయాల్లో కానివ్వండి, ఓకే, వీఆర్ ద అంబాసిడర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని చూపించేటువంటి, యేసు ప్రభుని చూపించేటువంటి రాయబారులు వండి. ఇష్టానుసారంగా ప్రవర్తించి, మీ ఇష్టానుసారంగా చేసి యేసుక్రీస్తు ప్రభువుని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన మహోన్నతాన్ని, ఓకే, ఆయన యొక్క మహిమను అవమానంగా మార్చకండి, క్రైస్తవ్యాన్ని దిగజార్చకండి. దయచేసి మీ అందరూ కూడా వందనాలు చెప్పి దండం పెట్టి చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు నామానికి అవమానం తీసుకురాకండి. మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు, ఓకే, ఏం మాట్లాడకపోయినా పర్వాలేదు, ఓకే, దేవుని యొక్క నామానికి మాత్రం అవమానం తీసుకురావద్దు. సో కాబట్టి దయచేసి ఈ వీడియో మీ దగ్గర చేరినట్లయితే జాగ్రత్తగా మాట్లాడండి, బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకోండి, దేవుని చిత్త ప్రకారం జీవించండి, దేవుని నామమును మహింపరచండి. దేవుని మమ్మల్ని దీవించును గాక.